ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బకాయిలపై విద్యార్థుల ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బహిష్కరణకు స్పందన. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలి. ఏఐఎస్ఎఫ్, ఏవైఎఫ్, సిపిఐ నాయకుల ఆందోళన. వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం. ఉపాధి అవకాశాలు పెంచే ఇటువంటి సంస్థలు మరింత అభివృద్ధి చెందాలి అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్లింగంపల్లి అంబేద్కర్ కళాశాల ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వీ ఐస్ క్రీమ్ అండ్ స్వీట్ షాప్ ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం సహజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ నాయకుడు ముఠా జయసింహ, ఎంఎన్ శ్రీనివాసరావు, రేషన్ మల్లేష్, పలువురు రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం ప్రాంతంలో బాగ్లింగంపల్లిలో మరి ఆర్వీ ఐస్ క్రీమ్స్ మరియు స్వీట్స్ పేరుతో సోదరుడు వివేక్ గారి ఆధ్వర్యంలో మరి హైదరాబాద్ నగరంలో ఒక ప్రముఖమైన ఐస్ క్రీమ్ పార్లర్ మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. మస్కతి అంటే ఒక బ్రాండ్. మస్కతి ఐస్ క్రీమ్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, అదే రకంగా లస్సీలు కానివ్వండి, అదే రకంగా పాలు కానివ్వండి, ఏవి చూసినా నాణ్యతకు మరి ప్రతిబింబం ఇది. కనుక ఈ ప్రాంతంలో వివేక్ గారి శ్రీమతి రాజేశ్వరి గారు పూర్తి స్థాయిలో మరి అవుట్లెట్లో కూర్చొని ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఎక్కడైనా శుభకార్యాలున్నా మా సోదరులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హెచ్సిఏ వర్కింగ్ కమిటీ మెంబర్ అయిన శ్రీ వివేక్ గారు చాలా పెద్ద ఎత్తున ఈనాడు మరి పార్లర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకో దాని పేరు ఆర్వీ ఐస్ క్రీమ్స్ అండ్ స్వీట్స్ అనే పేరుతోటి ఇక్కడ పార్లర్ ఓపెన్ చేస్తున్నాడు వివేక్ గారు. మరి వివేక్ గారి తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఎన్నో దానాలు, ఎంతో పేద ప్రజానికానికి మేలైన సేవలు చేసిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ పేరుతో పాటు వాళ్ళ అబ్బాయి అయిన శ్రీ వివేక్ మరి ఈనాడు మంచి పార్లర్ ఓపెన్ చేస్తున్నాడు. అది కూడా మస్కతి వాళ్ళ పూర్తిగా ఫ్రూట్స్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ పెడుతున్నందుకు ప్రజలు, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షాన్ని వ్యక్తం చేస్తూ మేము ఎంతో కాలంగా మస్కతి పార్లర్ చూడాలనుకుంటున్నాము. అది మరి రావడము మాకు సంతోషాన్ని ఇవ్వడం జరిగింది. కానీ మేము డెఫినెట్గా మాత్రము ఈ పార్లర్ పెద్ద ఎత్తున నడవాలని కోరుకుంటాం. ఎందుకంటే మాకు కూడా చాలాసార్లు వివేక్ గారు సహకరించారు. మా పిల్లల చదువుకు డబ్బులు ఇచ్చారు, ఇల్లు కట్టుకుంటూ పైసలు ఇచ్చారు. ఎలాంటి అవసరం ఉన్నా కానీ మేము ఇప్పటికీ వివేక్ గారి దగ్గర పోతే మనం సాయం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఏ బిజినెస్ పెట్టినా కానీ అది సక్సెస్ఫుల్గా నడవాలని భగవంతుని కోరుతున్నామని చెప్తున్న ఒక మాటలు నేను ఈ ప్రెస్ ద్వారా తెలియపరుస్తున్నాను. మిస్టర్ వివేక్ మస్ట్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ దిస్ బేకరీ. థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం కార్మిక లోకానికి తీరని లోటు అని బీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు రాంబాబు యాదవ్ అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల రాంబాబు యాదవ్ ప్రకటించారు. బాగ్లింగంపల్లిలోని బీఆర్టీయూ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ఉద్యమకారుడిగా, అదేవిధంగా ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సేవలు అందించాలని గుర్తు చేశారు. ఆయన సివిల్ సప్లై చైర్మన్ గా ఉన్నప్పుడు హమాలీల కూలీ రేట్లు పెంచి అభివృద్ధికి చాలా సహకరించారు. తెలంగాణ కార్మిక వర్గం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశల కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ నారాయణ, బీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు మారయ్య తదితరులు పాల్గొని నివాళి అర్పించారు.
सुदर्शन रेड्डी जोहार 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 पेद्दी सुदर्शन रेड्डी जोहार जोहार अमर है पेद्दी सुदर्शन रेड्डी अमर रहे अमर रहे अमर है पेद्दी सुदर्शन रेड्डी अमर रहे अमर साधिస్తాం మీ ఆశయాలను సాధిస్తాం మీ ఆశయాలను సాధిస్తాం మీ ఆశయాలను తెలంగాణ ఉద్యమకారుడు పేద ప్రజల ఎడల వాళ్ళ బాగోగుల కోసం నిరంతరం కృషి చేశాడు. విద్యార్థి దశ నుంచే ప్రజల కోసం నిలబడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న రాత్రి మరణించాడు. వారి మరణానికి BRTU సంతాపాన్ని తెలియజేస్తూ ఉంది. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రాంతానికి పెద్ది లాంటి ఆదర్శవంత నాయకుడు మరణించటం తీవ్రమైన లోటు. ఆయన సివిల్ సప్లై చైర్మన్గా ఉన్నప్పుడు అమాలీల కూలీల రేట్లు పెరగడానికి ఎంతో కృషి చేసి వాళ్ళ అభివృద్ధికి చాలా సహకరించారు. మాకు కూడా BRTU వివిధ కార్మిక సంఘాలకి ఏ సందర్భం వచ్చినా ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మాకు వెన్నంటూ ఉండి సహాయ సహకారాలు అందించాడు. అలాంటి నాయకుడు మరణించడం అనేది కార్మిక వర్గానికి కూడా తీవ్ర లోటు. వారికి మేము సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవడానికి భవిష్యత్తులో కృషి చేస్తాం. తప్పకుండా ఈ సందర్భంలో తెలంగాణ కార్మిక వర్గం తీవ్రమైన నష్టపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రం ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తూ అధిక శబ్దంతో రోడ్లపై సంచరిస్తున్న మోడిఫైడ్ సైలెన్సర్లతో కూడిన బుల్లెట్ మోటార్ సైకిళ్లపై సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు కొరడా జలిపించారు. ట్రాఫిక్ SI యాదవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు ఉల్లంఘిస్తున్న వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టారు. అధిక శబ్దం వెలువరించే సైలెన్సర్ల కారణంగా ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన బుల్లెట్ బైక్లను గుర్తించి మోటార్ వాహన చట్టం ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు మోడిఫైడ్ సైలెంటర్లను తొలగించే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ SI యాదవేందర్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు చట్టాలను గౌరవిస్తూ వాహనాలను నడపాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా శబ్దం చేసే సైలెన్సర్లను ఉపయోగించరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ప్రశాంతతను కాపాడడం, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, రోడ్డు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి రుక్కమ్మ మృతిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమ్ భారత్తో కలిసి శనివారం షాబాద్లోని వారి నివాసంలో రుక్కమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిలను పరామర్శిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మనోధైర్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గూడుపల్లి వెంటారెడ్డి, సర్పంచ్లు అశోక్, పామెన నరసింహులు, పర్వేద నరసింహులు, ఉప సర్పంచ్లు దండు రాహుల్ గుప్తా, మాణిక్యం గౌడ్, నాయకులు కుమ్మరి చెన్నయ్య, తమ్మలి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. వేగంగా మారుతున్న ప్రపంచంలో కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు అనుకూలత, స్థితి
స్థాపకత కలిగి ఉండడమే విజయానికి సులువైన మార్గమని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల చైర్మన్ జిఆర్ రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం కీసర మండలం చిర్యాలలోని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 18వ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ మార్కెట్లో సాంకేతిక రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధికి చెందుతున్న రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకునే తపన, మార్పులను స్వీకరించే మనస్తత్వం మిమ్మల్ని ఎదుగుదల వైపు నడిపిస్తాయన్నారు. అవకాశాలను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని, ఇందుకోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఐసీఎఫ్ సిఏ డైరెక్టర్ సుధాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ ఆర్ హరిచంద్రారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె సాగర్, డైరెక్టర్ డాక్టర్ ఉదయ కుమార్ సూసర్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టా సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. Throughout your life, embrace innovation, be ethical in every decision, respect diversity, and serve society with compassion. Never compromise on integrity. Finally, my heartfelt congratulations to every graduate. Congratulations to the graduating class. Thank you. As already mentioned, be a lifelong learner. I have to teach courses where, I have not studied those courses. But then we taught them and taught them well. Over 1,000 multiple placement offers, reflecting the confidence that leading recruiters place in the quality of our graduates. The highest package of this year is an impressive 51 lakh offered by Service Now. This is followed by the excellent offer 16 lakhs from Booking Board. Through the Service Now certification program, our students secured prestigious graduates in Providence with a package of 14 lakhs, TCS with a package of 9 lakhs, and we are delighted that Cognizant recruited 97 students, the highest number in this year, with a salary package ranging from 4.5 lakhs to 6.75 lakhs. Infosys selected 57 students, further reinforcing our strong industry partnership. Our students have also received offers from reputed organizations such as DBS Bank, DSA, ND Matrix, Virtual Training Technologies, and Deloitte. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేటలో నేతాజీ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కడారి శ్రావ్యకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గత నెల 12న కళాశాల భవనం నుంచి కింద పడడంతో శ్రావ్య తీవ్రంగా గాయపడగా పలు ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం నిమ్స్కు తరలించారు. విద్యార్థిని వైద్య ఖర్చులను భరిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చి అనంతరం పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఈ పెద్ద అంబర్పేటలోని నేతాజీ నర్సింగ్ కళాశాల వద్ద కుటుంబ సభ్యులు ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి మాట్లాడుతూ బాధిత విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కళాశాల యాజమాన్యంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థినిపై ఒత్తిడి లేకుండా చట్టబద్ధంగా స్టేట్మెంట్ నమోదు చేయాలని కోరారు. ఈ ఆందోళనలో సిపిఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే గత 6 నెలల క్రితమే బిఎస్ నర్సింగ్ కోసం మొదటి సంవత్సరం ఇక్కడ అడ్మిట్ చేసినాం. అయితే అమ్మాయి తల్లిదండ్రులు చూడనీక వారం రోజులు ఇన్సిడెంట్ జరగకంటే వారం రోజుల ముందర చూడనీకి వచ్చిర్రు. అమ్మాయి ఏం చెప్పిందంటే, నాన్న ఇలా కాలేజీలో టీచర్స్ లేరు, మొత్తం 14కి ఎగ్జామ్స్ ఉన్నాయి, ChatGPT ద్వారా చదివిపిస్తారు అని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పుకొని ఏడ్చింది. అప్పుడే వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేసినట్టు, మేము ఇంత ఫీజు కట్టి చదివిపిస్తుంటే ఇలా టీచర్స్ లేని ఎట్లా అని ప్రిన్సిపాల్ పిలిచి అడిగిన అందుకు ఆమె మనసులో పెట్టుకొని ఇది ఆమె అడిగిన 4-5 రోజుల తర్వాతనే ఆమె ఇన్సల్ట్ చేసుకుంది. వాళ్ళ తల్లిదండ్రుల అనుమానం ఏంటంటే మొత్తం మీద టీచర్ ప్రెషర్ వల్ల, ఈ కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం వల్లనే అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇంకోటి అమ్మాయి ఏం చెప్తుందంటే, ప్రజెంట్ అంతకుముందుకేమో కింద పడ్డప్పుడే పోలీస్ స్టేట్మెంట్ తీసుకోరు ఆమె తల్లిదండ్రులు లేనప్పుడు. అమ్మాయి ఇప్పుడు ఏం చెప్తుందంటే, మేము అడిగితే ఎట్లా పడ్డామని చెప్తే నన్ను ఇట్లా ప్రెషర్ చేసారు, మీరు చెప్పినందుకు టీచర్ లేరని చెప్పినందుకు నన్ను ప్రెషర్ చేసే వల్ల నేను చనిపోదామని దుంకిన. ఇంకోటి నాకు మరి స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చినామంటే, పక్క నుండి కాలేజ్ యాజమాన్యం పోలీసు వాళ్ళ పక్క నుండి నేను పాస్ చేయించే బాధ్యత మాది. 4 years వరకు సర్టిఫికేట్లు ఏ కాలేజీలో కూడా నువ్వు చదవనీకి వీలు ఉండదు, సర్టిఫికేట్లు ఇయ్యము, మేమే పాస్ చేయించే బాధ్యత మాది. నువ్వు ఏమైనా ఈ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో ఉన్నటువంటి పెద్దంబర్పేట గ్రామానికి పక్కన నర్సింగ్ మెడికల్ కాలేజీ నడుపుతూ ఉన్నారు, నేతాజీ నర్సింగ్ కాలేజీ. ఈ కాలేజీలో నాంపల్లి మండలం
మల్లపురాజపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య అనేటువంటి ఈమె కూతురు శ్రావ్య మరి నర్సింగ్ కాలేజీలో మరి మొదటి సంవత్సరం అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత కాలేజీలో మరి చదువుతున్న క్రమంలో వాళ్ళను నిజంగా ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, సిలబస్ పూర్తి కాలేదు, లెక్చరర్స్ లేరు అని ప్రశ్నించింది. అంతే, ప్రశ్నించినంత మాత్రాన అమ్మాయిని కాలేజ్ యాజమాన్యం టార్చర్ పెట్టి ఆమె మీద ఒక రకమైనటువంటి వేధింపులకు గురి చేయడం వల్ల మరి గత 10 రోజుల క్రితం 4 ఫ్లోర్ల నుంచి ఆ బిల్డింగ్ నుంచి ఈ నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ నుంచి 4 ఫ్లోర్ల నుంచి తనంతలో తాను సూసైడ్ చేసుకోవడానికి కింద పడడం అనేది జరిగింది. ఆ సూసైడ్ కారణం ఈ యాజమాన్యం అని మేము ఆరోపిస్తున్నాం. వాళ్ళు నిజంగా 15 రోజులు అవుతున్న అమ్మాయిని ఇంకొక తప్పుతో ఏంటంటే తల్లిదండ్రుల హస్తినాపురం ఫీజు రియంబర్స్మెంట్స్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని పెండింగ్లో ఉన్న సుమారు 8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బహిష్కరణ చేపట్టారు. ఈ పిలుపునకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం తెలిపారు. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు నిర్వహించిన ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం హస్తినాపురం చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్స్ పథకం పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు కీలకమని నిధుల విడుదలతో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల విద్యార్థులు, విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గుజ్జా సత్యం ఆరోపించారు. పెండింగ్ బకాయిల విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు పగిల సతీష్ తదితరులు పాల్గొన్నారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు వేలాది మందితోటి ఇక్కడ హస్తినాపురం గడ్డ మీద ర్యాలీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 34 నెలలు గడిచిపోయింది. ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 34 నెలలు గడిచినా కానీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వమంటే మేము పాత పక్కన కేసీఆర్ ఉన్నాయి, ఆయనే ఉన్నాయి, నాయ ఉన్నాయని నాటకాలు పడుతున్న ముఖ్యమంత్రి 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందాక నిన్ను వదిలే ప్రసక్తే లేదు. వదలం కూడా బిడ్డ నిన్ను. ఎందుకంటే విద్యార్థుల సాక్షిగా తెలంగాణ ఉద్యమకారులు చచ్చిపోయింది ఎవరు? విద్యార్థులు 1,200 మంది విద్యార్థులు మా బిడ్డ బలిదానం అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అందుకనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఊగనే రాలేదు. ఆ రోజు టైగర్ ఆర్ కృష్ణ గారు 5 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేస్తే రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే ఈ రోజు ఉంటే ఆయన ప్రధానమంత్రి అవుతాయేమో కానీ ఆయన ఆయనకు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కృష్ణ దీక్ష చేస్తే కృష్ణన్న గారు దీక్ష చేసిరు. ఆయన ఏదున్నా కానీ పేద విద్యార్థుల కోసానికి పోరాడతాడంటే ఆ రోజు కృష్ణన్న ఒక మాట ఉన్నది తెలుసా? బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కాదు అగ్రకురాలను, రెడ్లకు, వెలుమలకు, బాపనులకు అందరికీ ఈబీసీలకు కూడా స్కాలర్షిప్ పెట్టించిన ఏకైక గొప్ప నాయకుడు బీసీ నాయకుడు టైగర్ ఆర్ కృష్ణ గారు. రాజశేఖర రెడ్డి గారు పరిచయమైన ఏందా మా గురించి కూడా నువ్వే కొట్లాడతావని ఒక నవ్వు నవ్వి ఎమ్మటే స్కాలర్షిప్ ఇస్తామని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అందుకని ఈరోజు 14 లక్షల మంది కాలేజీ స్థాయి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు, ఫీజులు ఇవ్వకుండా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పెడుతుండ్రు పిల్లలకు కోర్సులు అయిపోయిన వాళ్ళు సర్టిఫికెట్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు నిన్న హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దు. చదువు అనే ఆ సర్టిఫికెట్ అనేది ఒక ఆస్తి. వాళ్ళు చదువు సర్టిఫికెట్ తో ఉద్యోగాలు తీసుకుంటారు. అటువంటి సర్టిఫికెట్ ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి ప్రభుత్వమే స్వయంగా చెప్తుంది. కోర్టు చెప్పింది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఫీజుల బకాయిలు 8,000 కోట్లు వెంటనే చెల్లించాలి. ఇది ఒక చిన్న సమస్య. ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక పెద్ద సమస్యగా భావించి చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతుండే అర్థమైతలేదు. ఏ బ్యాంకును అడిగినా 8,000 కోట్లు అప్పిస్తారు. 14 లక్షల మంది విద్యార్థులు, చదువు పూర్తి అయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళ సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతూ కోర్టుకు పోతున్నారు. కొందరు అప్పులు చేస్తున్నారు, ఆస్తులు అమ్ముతున్నారు. ఈ స్కీమ్ పెట్టి ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల నేడు ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా పటాన్చెరులోని జీఎంఆర్ ఆటో యూనియన్ అధ్యక్షులు గూడెం మధుసూదన్ రెడ్డి
ఆధ్వర్యంలో పటాన్ చెరువులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ ఉపాధ్యక్షుడు చోటుబాయ్ దస్తగిరి మరియు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడెం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మగవారికి టికెట్ రేట్లు డబుల్ చేయడం ఉచిత బస్సు సౌకర్యం నిరుపయోగమని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, మధు, సాదిక్, జర్జ్, ఖాదర్, మానిక్, ఇమాం సాబ్, రఫీ, అక్బర్, ఇర్బాన్, అనంతయ్య, యాదయ్య, మజిద్ తదితరులు పాల్గొన్నారు. ఆటో డే సందర్భంగా ఆటో డ్రైవర్లు మా సోదరులు మా ఆటో డ్రైవర్ సోదరులు అందరూ ఆటో డే జరుపుకోవడం ఎంతో శుభదాయకం. ఈ విధంగా మనం అందరం కలిసిమెలిసి ఇలాంటి ఆటో డే జరుపుకుంటూ ఈరోజు మనకు ఎస్ఐఆర్ మీద జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్కి మీరందరూ సహకరించి రోజు పొద్దున 6 గంటల సార్లు రాత్రి 8 గంటల వరకు దాకా రోజు తిరిగి అందరూ ప్రవేశం చేస్తూ తిరుగుతున్నందుకు కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆటో డే సందర్భంగా మన సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. డ్రైవర్స్ డే ఆగస్ట్ 1 డేట్ ఉంది కాబట్టి ఫస్ట్ సారి మన జిల్లాలో చేయడం జరుగుతుంది. మన జిఎంఆర్ ఆటో స్టాండ్ మన ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడే రావడం జరిగింది. అన్న కూడా వెళ్ళండి ఇప్పుడే. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ప్రతి ఆటో స్టాండ్లో ఎట్లా నడవాలి, డ్రైవర్ అందరికీ ఒక డే ఉంటుంది కాబట్టి మనకు కూడా ఒక డే డ్రైవర్స్ డే. అయితే మనకు మళ్ళీ రేవంత్ రెడ్డి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చిండు. బస్సు ఫ్రీ చేసి మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చిండు. మళ్ళీ బస్సుకి వెళ్ళి ఆటో ఇంకో ఫ్రీ చేస్తారంట. బస్సు బస్ స్టాండ్లోనే ఉండాలి, ఆటో కూడా బస్ స్టాండ్లోనే ఉండాలి. మళ్ళీ ఒకసారి నోటీస్కి తీసుకొస్తే ఈ 2-3 రోజులలో 4 రోజులలో మళ్ళీ ఒకసారి ఆటో యూనియన్ వాళ్ళతో అందరితో మాట్లాడి మళ్ళీ నిరాహార దీక్ష షురు అవుతుంది. మళ్ళీ బద్దం అయిపోతుంది కాంగ్రెస్, మళ్ళీ కనిపించకుండా పోతుంది. బస్ ఫ్రీ చేసి ఎట్లనో అట్లా నడిపించిన మాట ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు. ఆ బస్ స్టాండ్ బస్సు వెళ్ళే దగ్గరనే ఉంటుందో, మళ్ళీ కూర్చున్న దగ్గర అన్నీ కూర్చోవాలి. ఇక బస్సు వెళ్ళడానికి రావద్దు, మళ్ళీ పోనీకి రావద్దు. ఆ కేసులకు ఎవరు ఏం భరించేది ఏం లేదు. ఇక ఏం దాకైతే అడదాకా అవుతుంది. ఆటో తీసేయాలి. సరే ఆటో పెడతావా, నువ్వు ఆటో నడిపిస్తావా, నువ్వేం చేస్తావు నీ ఇష్టం. అది ఇప్పుడు ఉన్న డ్రైవర్లకు ఏం న్యాయం చేస్తావో న్యాయం చేసిన తర్వాత ఆటోల డ్రైవర్లు యూనియన్ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే డిక్లరేషన్ చేయాలి. కరీంనగర్ డిపోలో ఉన్నాయి, కర్నూలు డిపోలో ఉన్నాయి. ఈ మాటలు బంద్ చేసుకోవాలి అనేవి. బంద్ చేసుకొని మా డిస్టిక్ తోటి ఇప్పుడు అందరూ మాట్లాడతాం. మా గ్రూప్లో యూనియన్ లీడర్లు ఉన్నారు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ప్రతి జిల్లా ఉన్నారు. మండల్ కాన్సెస్ అందరితో మాట్లాడి ఈ 4-5 రోజుల్లో డిక్లరేషన్ చేస్తాం. మా ప్రెసిడెంట్ జేసీ వాళ్ళు కూడా ఇప్పుడు నడుస్తున్న మీటింగ్ ఆల్రెడీ. వాళ్ళు కూడా మనకు నోటీస్ తీసుకొస్తారు ఎట్లా తీసుకోవాలి అనేది. ఒక 4-5 days ఇది మన ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ రాగానే నెక్స్ట్ ప్రోగ్రామ్ ధర్నానే ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే ఆర్టీసీ డ్రైవర్లకు ఏం చేస్తారో ఈ డ్రైవర్లకు కూడా ప్రైవేట్ తీసేసి గవర్నమెంట్ చేయాలి. లేదంటే ఆర్టీసీ బస్సులు కూడా బస్ స్టాండ్ దగ్గర బయటికి రానియము. ఆటోలో స్కీమ్ తీసుకొస్తే ఈ ఆటో బస్ ఫ్రీ చేసి మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి మళ్ళీ హెచ్చరికిస్తున్నాం. మళ్ళీ ఒకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రోడ్డు మీద ధర్నా చేస్తాం. జై ఆటో. క్లూ టుడే న్యూస్కు స్వాగతం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేసర్ పరిధిలో 18 సంవత్సరాలు పూర్తి కాక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ సూచనల మేరకు గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు కుమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గట్కేసర్ ప్రజలు దాదాపు 18 సంవత్సరాలుగా ఆర్ఓబీ నిర్మాణం పూర్తి కాక తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాల భయం, అత్యవసర సమయంలో ఆలస్యం వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు పలుమార్లు హామీలు ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వాలు ఈ కీలక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. వెంబడే
పినపాక నియోజకవర్గం మనుగురు మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావుపై వచ్చిన లైంగిక వేధింపుల నేపథ్యంలో బాధిత మహిళలకు బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రేగా కాంతారావును వెంటనే అరెస్ట్ చేయాలని మరియు బీఆర్ఎస్ పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేసి బీఆర్ఎస్ పార్టీకి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పున్నం భిక్షపతి వెంకట్, మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ ముసుగు శ్రీనివాసరెడ్డి, జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ కుంజ రామకృష్ణ, లింగపల్లి రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు పట్టా భిక్షభక్తి, సాయి, శివప్రసాద్, సుధాకర్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు తెలకాని రవికుమార్ గౌడ్, కిషోర్ బాబు, వీర రమేష్, మునిగెల మహేష్, దుగ్గి బ్రహ్మతేజ, సీనియర్ నాయకులు దాట్ల రామకృష్ణరాజు మరియు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. కనుక స్పందించకపోతే, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కనుక తక్షణం రేగా కాంతారావు గారి పార్టీని సస్పెండ్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నీకేమాత్రమైనా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే సస్పెండ్ చేయాలని సందర్భంగా కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, వెంటనే ఏదైతే సాధారణ ప్రజలకు సాధారణ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎవరైనా ఇట్లాంటి ఆరోపణలు తీసుకపోయి రిమాండ్ చేస్తారో మరి అట్లనే మీరు స్పందించి వెంటనే రేగా కాంతారావు రిమాండ్ చేయాలి. అప్పుడు మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క రాష్ట్ర డీజీపీని కూడా మేము ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. లేకపోతే రాబో రోజుల పరిణామాలకి ఈ యొక్క రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించాలని సందర్భాన్ని గుర్తు చేస్తూ వెంటనే రేగా కాంతారావుని అరెస్ట్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలని రెండు విషయాలలో ఈరోజు ధర్నా చేస్తున్నాం. కాబట్టి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. నల్గొండ జిల్లా చండూరు మండలంలో తపాలా కార్యాలయంలో మిట్ట మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు తపాలా సేవలు అర్ధరాంతరంగా నిలిపివేసిన వైరం. లబోదిబోమంటున్న పెన్షన్దారులు, ఆఫీసు ఓపెన్ చేసి ఉండకపోవడంతో ఎర్రటి ఎండలో అవస్థలు పడుతున్న వృద్ధులు, పోస్టాఫీస్ ఖాతాదారులు తమ ఇష్టానుసారం పోస్టాఫీస్ కార్యాలయం విధులు నిర్వహిస్తున్న చండూరు పోస్టాఫీస్ సిబ్బంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బకాయిలపై విద్యార్థుల ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బహిష్కరణకు స్పందన. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలి. ఏఐఎస్ఎఫ్, ఏవైఎఫ్, సిపిఐ నాయకుల ఆందోళన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.